మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు న్యాచురోపతి డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. హాయ్ షగుఫ్తా గారు. మీకు తెలుసా, మా నాన్నమ్మ ఎప్పుడు అనేది అసలైన రాజు రాణి ఎవరయ్యా అంటే ఉదయం లేచిన వెంటనే మోషన్ ఫ్రీగా హాయిగా సూపర్గా అయిపోయి డేని కిక్ ఫాస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వారే అని. కానీ పాపం చాలా మంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఫస్ట్గా ఉదయం లేచిన వెంటనే ఫేస్ చేసే ప్రాబ్లం మలబద్ధకం. సో దానికోసం ఈ రోజు ఒక వండర్ఫుల్ చిట్కా, ఆల్రెడీ మీరు చెప్పేవి ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఏం చెప్పబోతున్నారని. సో బేసికలీ ఏంటంటే అండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అది కూడా చాలా అంటే లైక్ ఒక 50 దాటిన ఇయర్స్ వాళ్ళలో క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు. అది వాళ్ళకి బెస్ట్ రెమెడీ. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఏంటంటే మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఇది. ఏంటంటే పిల్లలు స్పెషల్లీ పిల్లవాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కానీ మనం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అధికంగా చూస్తున్నాం. ఇది ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఏదైనా ఇది ఒక వ్యాధా, లేదంటే ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీసా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమా అని అంటుంటారు. నేనేమంటే మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఈ కాన్స్టిపేషన్. మనం డైలీ మోషన్ పాస్ చేసామనుకోండి, అసలు ప్రాబ్లమే ఉండదు. ఎప్పుడైతే మల విసర్జన చేయకుండా, ఎందుకు మల విసర్జన చేయము? హరీబరిగా లేట్గా లెగుస్తాం, స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు ఆఫీస్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు ఏదో సంథింగ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, టైం అయిపోతుందని చెప్పేసి ట్యాబ్లెట్ల కోసం లెగిసి ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. అసలు మోషన్ పాస్ చేస్తున్నామా లేదని మర్చిపోతున్నాం. ఎవ్రీడే మనం మార్నింగ్ తొందరగా లేచి ఎవ్రీడే మార్నింగ్ ప్రాపర్గా మోషన్ పాస్ చేస్తే వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతారు. ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీడే మార్నింగ్ మోషన్ కాని వాళ్ళ చాలా మందిలో హెయిర్ ఫాల్ సమస్య, ఫేస్లో పింపుల్స్, నరాలలో బలహీనత, అధిక బరువు పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు రావడానికి మెయిన్ కారణం మలబద్ధకం. కరెక్ట్. సో ఎందుకంటే ఎవ్రీడే మనము లోపల ఉన్న టాక్సిన్స్, చెత్త చెదారం అంతా పేగుల్లో పేరుకుపోయి ఉంటుంది. ఆ పేరుల్లో పేరుకుపోయిన దాన్ని మనం నీట్ గా ఎలిమినేట్ చేయాలి. ఎప్పుడైతే ఫ్లష్ అవుట్ చేయొద్దో అదేమవుతుంది, బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ టాక్సినేటెడ్ బ్లడ్ అనేది మన హార్ట్ కి, లంగ్స్ కి, చెత్త ఫేస్ కి, హెయిర్ కూడా పోవడానికి అదే బ్లడ్. ఈ చెత్త ఎప్పుడైతే మనం ఫ్లష్ చేయలేదో ఉండి 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 ఏమవుతుంది, టాక్సినేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది ప్రతి అవయవానికి. ప్రాబ్లం ఎందుకు వస్తుంది? చేతులారా చేసుకుంటున్న సమస్య. మార్నింగ్ వెళ్ళొచ్చుగా మోషన్ కి, ఏడెళ్తున్నాం, లేట్ గా లెగుస్తున్నాడు పిల్లోడు, 7:30కి బస్సు వచ్చేస్తుంది, మాకు రావట్లేదండి అంటారు. డెఫినెట్ గా వస్తుందండి. నేనేమంటానంటే నైట్ డిన్నర్ ఏ టైం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 12కి తింటున్నారు, 9 గంటలకు డిన్నర్ చేస్తారు, 10 గంటలకు డిన్నర్ చేస్తారు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం ఇది బాల్ కాదు కదా. సో దానికి తగినట్టు అది ఫాలో అవుతుంటది. ఎందుకంటే మార్నింగ్ మనం తొందరగా లేగిస్తే ఖచ్చితంగా మోషన్ పాస్ అవుతుంది. ఒకవేళ మనం ఎవ్రీడే, ఈ రోజు మనం వెళ్ళలేదా, రేపు వెళ్ళి అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ వెళ్ళి ఒక 2 or 3 minutes కంటే ఎక్కువ ఉండకూడదు వాష్రూమ్లో. పిల్లల్లో కూడా ఎక్కువసేపు, పెద్దవాళ్ళు కూడా మొబైల్ తీసుకెళ్ళి న్యూస్ పేపర్లు కూడా వాష్రూమ్లో చదువుతున్నారు. అసలు అది మనం కంప్లీట్గా టాక్సిన్స్ని రిమూవ్ చేసే ప్లేస్లో మనం ఎంత నీట్గా ఫ్లష్ చేసేసి హ్యాపీగా బయటకు వచ్చి ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానీ, దాంతోపాటు జ్యూసెస్ కానీ, ఫుడ్ కానీ తీసుకుంటే సమస్య పోతుంది. మనం లేట్ డిన్నర్స్ చేసి లేట్గా లేచి ఆఫీస్కి వెళ్ళి హరీబరి, స్కూల్కి వెళ్ళి హరీబరిలో మనకు మనం చేతులారా పోస్ట్ పోన్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత మీరు వెళ్ళి ట్రై చేసినా కూడా మోషన్ రాదు. ఇది 100%. సో మనం ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని మనం కంప్లీట్గా కొద్దిగా కీరా కానీ, బెండకాయ కానీ, దాల్చిన చెక్క కానీ, పుదీనా కానీ మిక్సీ లాగా ప్రిపేర్ మనం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని మంచిగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లేదు అంటే మనం డిన్నర్ 6:30కి ఫినిష్ చేసి 7:30కి ఇలా జ్యూస్ తాగేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ గంట కొట్టినట్టు బెడ్ మీద దిగి మోషన్కి వెళ్ళిపోతారు మీరు. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. పిల్లలకి ఏంటంటే మనం బెండకాయ ఇవ్వకుండా కీరా, పుదీనా, దాల్చిన చెక్క ముక్క వేసేసుకొని ఇచ్చవచ్చు. కొంతమందికి అంటే బెండకాయ ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, పిల్లలకి ఏంటంటే మోషన్ పాస్ అవుతుంది, వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల పోరు. అలాంటప్పుడు మనం బెండకాయ ఇస్తే 2-3 మోషన్స్ ఎక్కువ అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే కీరా, పుదీనా, దాల్చిన చెక్క ముక్క, చిన్న ముక్క వేసుకోవచ్చు. ఇందులో ఇంకా బేషుగ్గా పనిచేస్తుంది. ఇంకా క్రానిక్, మా అబ్బాయి వారం నుంచి మోషన్ అవ్వట్లేదు, వెళ్ళి ట్రై చేస్తున్నా కూడా, ముక్కుతున్నా కూడా మోషన్ అవ్వట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి దీంతో పాటు చిన్న బీట్రూట్ ముక్క వేసేసేయండి. మీ అబ్బాయి వారం నుంచి మోషన్కి వెళ్ళట్లేదా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ రోజుల నుంచి మోషన్కి వెళ్ళట్లేదా? చాలా మంది ఉన్నారండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారం 10 రోజుల నుంచి కూడా మోషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కీరా, పుదీనా, బీట్రూట్ ముక్క, చిన్న ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. అండ్ లేదు వాళ్ళు జస్ట్ ఒక 1-2 days నుంచి అంత కొద్దిగా వెళ్తున్నప్పుడు చాలా ముక్కిగా వెళ్ళినా కూడా కొద్దిగా బ్లడ్ పడుతుంది, పైల్స్ లాగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు బెండకాయ, కీరా, పుదీనా, దాల్చిన చెక్క ఇప్పుడు నేను జ్యూస్ చేస్తాను, అలా ప్రిపేర్ చేసుకొని తాగితే ఖచ్చితంగా మోషన్ అవుతుందండి. సింపుల్. దాంతోపాటు మనం ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మనం ఫైబర్ మనం మార్నింగ్ బార్లీ ఉందా, బార్లీని నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని దాంతో, లేదంటే పౌడర్ దొరుకుతుంది మనకి, దాన్ని జావ రూపంలో తీసుకున్నారనుకోండి మోర్ ఫైబర్ ఉంటుంది కదా. సో ఆ జావలో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని పిస్తా, ఆల్మండ్స్ అని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని జావలాగా తీసుకోండి. ఒక 10 రోజులు మంచిది. నేను ఈ జ్యూస్ తీసుకుంటున్నానండి, అయినా మళ్ళీ జంక్ తింటున్నాను, ఫుల్ స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ తీసుకుంటున్నానండి అనే వాళ్ళకి మనం చెప్పేసాం. అదే ఇప్పుడు మనం మార్నింగ్ ఈ జంక్ ఫుడ్స్ ఆపేసేయాలండి. ఇది పెద్ద సమస్య అండి, చెప్తున్నాను కదా.
ఎంతో మంది యాజ్ డాక్టర్స్ మేము ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఈ కాన్స్టిపేషన్ వల్ల చిన్న ఏజ్లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బరువు పెరిగిపోవడానికి కూడా 70% కారణం కాన్స్టిపేషన్. ఈ మలబద్ధక సమస్య చిన్నదని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఒకరోజు భయంకరమైన సమస్యగా మారుతుంది. పైల్స్ అని, ఫిస్టులా అని, ఫిషెస్ అని ఎన్నో రకాల సమస్యలు దారితీస్తుంది. సో కాబట్టి ఎవ్రీడే మనం వెళ్ళలేదా మోషన్ వెళ్ళట్లేదు కదా, ఆ మోషన్ క్లియర్ అవ్వడానికి ఈ జ్యూస్ తాగితే నీట్గా మోషన్ ఫ్లష్ అవుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతారు. ఒకవేళ డయాబెటిక్ లెవెల్స్ ఉండే వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. నరాలలో బలహీనత ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది ఈ జ్యూస్. ఇలా తీసుకుంటే డైలీ నీట్గా మోషన్ అవుతుంది. మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. బెడ్ ఇలా దగ్గర వెంటే నీట్గా వెళ్ళిపోతారు. అది 100%. కానీ దీంతో పాటు మనము బార్లీతో చేసిన జావ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. లంచ్లో ఫైబర్ అంటే మనకి బ్రౌన్ రైస్ వండుతాం కదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి. కానీ మేము బ్రౌన్ రైస్ తింటుంటే టైట్ అయిపోతుంది మేడం అని కొంతమంది అంటారు, అందరూ కాదు. అలాంటి వాళ్ళకు వండే విధానం మార్చుకోండి. బ్రౌన్ రైస్ని ఒక 4 hours ముందు నానబెట్టి వండారనుకోండి, ఈజీగా అయిపోతుంది. అండ్ వండుతున్నప్పుడు కొద్దిగా 1 spoon ఘీ వేసి వండండి, సాఫ్ట్ అవుతుంది రైస్. ఇంకా నీట్గా మోషన్ పాస్ అవడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు సొరకాయ కానీ, బీరకాయ కానీ, బీట్రూట్ కానీ కర్రీస్ తీసుకుంటే సరిపోతుంది. డిన్నర్లో మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, జొన్న రొట్టె కానీ అని ఫైబర్ ఉన్నవి, రాజగిరి సీడ్స్, తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, ఆ తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది. దాంతో కూడా మనం చపాతీ చేసుకొని తిన్నాం అనుకోండి, మోర్ ఫైబర్ ఉంటుంది. దాంతో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. సూపర్. సో ఇప్పుడు మనం చెప్పబోయే చిట్కా ఇన్నిటికి పనికొస్తుంది అనమాట. రైట్. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మనం ఏం చేస్తున్నాము, ఒక బెండకాయ ఉంది కదా, లేత బెండకాయ తీసుకోండి. పిల్లల్లో మాత్రం బెండకాయ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు చేతులారా వాళ్ళు బద్దకం, బిలో 10 15-16 years వాళ్ళు కూడా బెండకాయ వేయాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే క్రానిక్ ఉంటుంది వాళ్ళకి మాత్రం, పెద్దవాళ్ళలో ఆల్మోస్ట్ 50 దాటిన వాళ్ళలో చాలా విపరీతమైన సమస్యని. వాళ్ళు బెండకాయ వేసుకుంటే రోజుకు 2 సార్లు మోషన్కి నీట్ అవుతుంది. తాగిన ఒక రోజులోనే అవుతుంది అంటే వారం పడుతుంది, నీట్గా పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పిల్లల్లో ఏంటంటే కీరా వేసేసుకుంటాం మనం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కి 2 బెండకాయలు, ఒక బెండకాయ వేసుకుంటాము. వేసేసుకొని మనం కీరా కూడా విత్ స్కిన్ వేసేసేయాలి. విత్ స్కిన్ కూడా మనం ఏం చేస్తాము, ఒక పావు కీరా వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పుదీనా ఆకులు. క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, పైల్స్ కానీ, ఫిస్టులా ప్రాబ్లం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పుదీనాను రెగ్యులర్గా వాడడం వల్ల ఈ సమస్యలు పోతాయి. ఎందుకు పోతాయి అంటే దీంట్లో ఉన్న మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన పేగుల్లో ఉన్న చెత్త చెదారాన్ని చేదుచుకొని నీట్గా మల విసర్జన అవ్వడానికి కారణమవుతుంది. అందుకని నేను చాలా వీడియోస్ చేశానండి మలబద్ధకం గురించి. కానీ ప్రతి వీడియోలో నేను ఏ జ్యూస్ చేసినా కూడా 100% పనిచేస్తుంది. బట్ ఈ వీడియో పిల్లల్లో, పెద్దవాళ్ళలో వచ్చే సమస్య గురించి మాట్లాడుతున్నాను కదా, వాళ్ళలో పుదీనాను కొద్దిగా ఎక్కువ వేసుకొని తీసుకుంటే చాలా మంచిది. పుదీనా వేసేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, కనపడట్లేదు కదా, చిన్న దాల్చిన చెక్క ఒక 1/2 inch వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో మనం ఏం చేస్తాము, కొద్దిగా వాటర్ వేసేసుకుంటాము. బెండకాయ వేసాం కదా, జీవులు. ఇప్పుడు ఇందులో మెయిన్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు హాఫ్ వాటర్ వేసాం మనం, రిమైనింగ్ హాఫ్ జ్యూస్ చేసాం. ఈ జ్యూస్లో ఈ వాటర్లో ఈ జ్యూస్ కలిపేయాలి. చూసారా, మంచి వడగట్టక్కర్లేదు, అవసరం లేదు. పుదీనా ఉంది, కీరా ఉంది, అన్ని ఈజీగా వెళ్ళిపోయేవి, ఈజీగా సాఫ్ట్గా వెళ్ళిపోయి. ఈవెన్ ఇంకొక విషయం చెప్తున్నా అండి, కాన్స్టిపేషన్ వాళ్ళలో 70% అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఆ అధిక బరువును తగ్గించడానికి 100% యూజ్ అయ్యే జ్యూస్ ఏదైతే ఉందో, కీరా, బెండకాయ, పుదీనా, దాల్చిన చెక్క చిన్న ముక్కేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి. మోషన్ చూడండి, 1 week తాగండి. మీకు ఎంతటి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా, మీకు బిజీ స్ట్రెస్ వల్ల మీరు అంటే మనం తొందరగా మార్నింగ్ వెళ్ళకుండా ఈవినింగ్ కాకుండా మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఎంత పనున్నా కూడా ఫస్ట్ మోషన్ పాస్ చేసేస్తారు, అంత బాగా పనిచేస్తుంది. జ్యూస్ తాగండి, కాన్స్టిపేషన్ ఎంతటి క్రానిక్ ప్రాబ్లమ్ ఉన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సూపర్. చూసారండి, కిచెన్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే మనకి ఎంత వండర్స్ని క్రియేట్ చేస్తాయో. ఒక 1 week ట్రై చేయండి బాస్, తర్వాత వద్దన్నా మీరే ఫాలో అవుతారు, అంతే కదండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.